మనందరికి తెలుసు 'త్రీ ఇడియట్స్' మూవీ. ఈ 'త్రీ ఇడియట్స్' మూవీ చూడగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఐఐటీ. అండ్ మనం అందరం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన శ్రీ చైతన్య, నారాయణ కాలేజ్ వీటన్నిటికి కూడా ఎప్పుడు కూడా ఐఐటీలో ఇన్ని సీట్లు వచ్చాయి, ఐఐటీలో అన్ని సీట్లు వచ్చాయి, టాప్ 1, టాప్ 2 అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక +1, +2 ఇంటర్మీడియట్ ఏవైతే కంప్లీట్ చేస్తారో ప్రతి తల్లిదండ్రుల డ్రీమ్, బాగా చదివే ప్రతి ఒక్క విద్యార్థి డ్రీమ్ ఏంటంటే ఐఐటీ కొట్టాలి. అయితే నిజంగా ఐఐటీ కనిపించేంత రంగుల ప్రపంచంలానే ఉంటుందా? లేకపోతే నిజంగా అక్కడ అంత సూపర్‌గా ఉంటుందా? దానికి కూడా ఒక చీకటి కోణం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ మనతో పాటు ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు బసంత్ గారు. బసంత్ గారు ఐఐటీ బాంబే నుంచి చదువుకొని వచ్చారు అండ్ కరెంట్లీ హీస్ వర్కింగ్. ఒకసారి ఆయన తెలుసుకో. నమస్కారం. సో సార్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఐఐటీ ముంబైలో? ఐఐటీలో చదివినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఒకసారి చెప్పండి. ఓకే. ఫస్ట్ నేను ఐఐటీలో ఏం చదివానంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో నేను బీటెక్ చేయలేదు, నేను ఎంటెక్ చేశాను. అండ్ దట్ టు నేను చేసింది 2019 to 2022. సో అందులో నాకు ఒక 1 year కోవిడ్లో పోయింది. సో 2 years మాత్రం నాకు క్యాంపస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అది నా బ్యాక్గ్రౌండ్. నేను చేసింది కూడా కంప్యూటర్ సైన్స్లో. ఓకే. ఇప్పుడు ఐఐటీలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఐఐటీ గురించి ఏం మాట్లాడినా ఈ ఐఐటీస్ అనేది దీస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ లెడ్ బై స్టూడెంట్స్, అలా చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మీకు జనరల్ ఏదైనా అంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ గురించి నాకు ప్రత్యేకంగా అలా చెప్పలేను, కానీ ఐఐటీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంటే దేర్ ఆర్ వే టూ మెనీ థింగ్స్ స్టూడెంట్స్ టు. అంటే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, మీకు హాస్టల్లో రకరకాల పొజిషన్స్కి ఎలక్షన్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్లో పొజిషన్స్కి ఎలక్షన్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఆర్ లైక్ సెంటర్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా వరకు స్టూడెంట్స్ తాలూకు డిమాండ్స్కి అంటే స్టూడెంట్స్కి ఏమి ఇద్దాం అనే దానికంటే యాక్చువల్ స్టూడెంట్స్ వెళ్ళి డైరెక్టర్స్తో మాట్లాడతారు సో ఐఐటీస్లో. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇప్పుడు స్టూడెంట్స్ గురించి ఒకవేళ మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి మూడు డిఫరెంట్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. ఫస్ట్ బీటెక్ వచ్చే వాళ్ళు చాలా కష్టమైన ఐఐటి జేఈ ఎగ్జామ్ రాసి వస్తారు. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు గేట్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎంటెక్ వచ్చేసరికి ఏంటంటే ఎంటెక్ అయినా పిహెచ్డి అయినా గేట్ రాసి వస్తారు. గేట్ ఈస్ రిలేటివ్లీ ఈజియర్ దెన్ జేఈ, ఎందుకంటే అంత కాంపిటీషన్ అయితే ఉండదు. ఓకే. కొంచెం ఎగ్జామ్ అయితే కష్టంగా ఉంటుంది, బట్ అంత కాంపిటీషన్. సో దీస్ ఆర్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్. అది మాస్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక యాటిట్యూడ్ అనేది ఏముంటుంది, 1.5 year చదివాం, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, 6 months అంత మళ్ళీ రిగరస్గా అంత అక్కర్లేదు అది. సో ఎంటెక్ లైఫ్ స్టైల్, మైండ్ స్టైల్ అలా ఉంటుందండి. పిహెచ్డి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ పిహెచ్డి ఐఐటీస్లో ఏంటంటే 6.5 years అవుతుంది పిహెచ్డి. మీకు ఏంటంటే ఒక 1 year, 1.5 year ఏంటంటే మీరు ఏమంటారు మీ పిహెచ్డి ప్రాబ్లమ్ స్టేట్మెంట్నే వెతుక్కునేసరికి అయిపోతుంది. అలాగే 6.5 years టోటల్గా మొత్తం పడుతుంది. కాబట్టి వాళ్ళ మైండ్ అంటే మైండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్ మనకి వద్దాం. ఐఐటి అనేది ఎలా ఉంటుందంటే, సో వన్ సింగిల్ వర్డ్ అంటే ఐఐటి ఈజ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఐటికి వెళ్ళిన ఎవరు అదే స్టేట్ ఆఫ్ మైండ్ బయటకు వచ్చే అవకాశమే లేదు. గుడ్ ఆర్ ఫర్ వర్స్, చాలా బెటర్ అవ్వచ్చు లేదా ఇంకా పాడైపోవచ్చు కూడా. బట్ ఐఐటి ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు వ్యక్తిగతంగా కూడా ఐఐటి ఈజ్ వెరీ ట్రాన్స్ఫర్మేషనల్. ఎందుకంటే నేను ఒక కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్తో నేను అక్కడ జాయిన్ అయ్యాను. బట్ నేను యాక్చువల్లీ చాలా విధంగా కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాను. చాలా మంచి స్టూడెంట్స్, కో స్టూడెంట్స్, కలీగ్స్ అని వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఐఐటి అనగానే బాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంప్టేషన్ అన్నట్టు కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే అది అంత టెంప్టింగ్గా ఉంటుంది ఐఐటి అనేది. అయితే ఈ ఐఐటిలో కనిపించే అంత నిజంగా పాజిటివ్ ఎన్వైర్న్మెంటే ఉంటుంది, ఏమైనా చీకటి కోణం ఉంటుంది? అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను విన్నది బయటికి కనిపించే వాళ్ళు కాకుండా లోపల చాలా ప్రెషర్ జీవితం, చాలా డిప్రెషన్తో, కొంతమంది సూసైడ్స్ చేసుకుంటూ ఇలాంటి చాలా రకరకాల మానసిక రుగ్మతలతో ఉంటారు అని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? 100%. సో మీరు బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు అప్పటికి ఒక 2 years ఈ కోట వీటిలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో చాలా తక్కువ నిద్రపోతూ, ఏ ఆటలు, ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి లేకుండా జస్ట్ చదువుకొని వచ్చిన వాళ్ళకి అది చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రెస్లో వస్తారు. అండ్ బీటెక్లో ఏంటంటే ఘోరమైన కాంపిటీషన్ కూడా ఉంటుంది.
వాళ్ళు అక్కడ వచ్చి అంటే చూడండి, మీకు ఫుల్‌గా రిలాక్స్ అయ్యేటోళ్ళు ఉంటారు వచ్చాక. బట్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక ఒక మాదిరి కష్టపడేటోళ్ళు, విపరీతంగా కష్టపడేటోళ్ళు వీళ్ళు అందరూ గూడా ఉంటారు. అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ దాన్ని బట్టి ఉంటది. బట్ మీకు అది గ్లోరియస్ ఉంటదా? లేదా చీకటి కోణం అంటారా? అది చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఈస్ అగైన్ వెరీ, వెరీ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్. బట్ అంటే వాళ్ళెంత కాంపిటీటివ్‌గా ఉంటారనేది ఒక్క యాస్పెక్ట్ నేను చెప్తాను. జస్ట్ నా పర్సనల్ ఎగ్జాంపుల్. నేను ఆపరేటింగ్ సిస్టమ్స్ సబ్జెక్ట్‌కి నేను ఎంటెక్‌లో అవుతుంది సబ్జెక్ట్. బట్ నేను సరదాగా ఒకసారి బీటెక్ క్లాస్‌లో కూడా వెళ్లి కూర్చున్నాను. నేను వెళ్ళాను, కూర్చున్నాను. మేడం స్టార్ట్ చేశారు లెసన్. సో వీళ్ళు అడిగే క్వెషన్స్ అన్నిటికి మేడం ఆన్సర్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇది మీకు నెక్స్ట్ క్లాస్‌లో వస్తది. 2 క్లాస్‌ల తర్వాత వస్తది. లేదా ఆ టైంలో వస్తది. అంటే దే ఆర్ సో అడ్వాన్స్డ్ ఇన్ థింకింగ్. సో వాళ్ళ మైండ్‌లో ఆ చదువు, దాని రిలేటెడ్ స్ట్రెస్ అవి మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్స్‌లో రన్ అవుతుంటాయి. బట్ దట్ అండ్ ఆల్ బీయింగ్ సెడ్ ఐఐటీలో ఎక్స్‌ట్రార్డినరీ స్పోర్ట్స్ కల్చర్ కూడా ఉంటది. ఐఐటీలో ఇప్పుడు మీరున్నంత వరకు మీరు చూసిన పాజిటివ్స్ ఏంటి? అండ్ చూసిన నెగెటివ్స్ ఏంటి? అంటే ఇవన్నిట్లో రిఫార్మ్స్ రావాలి. ఇది చాలా డీప్‌గా ఉంది. ఇది చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనిపించే అంశాలు ఏమైనా ఉన్నాయా? మీ ఐఐటీలో ఇప్పుడు యాక్చువల్లీ వెళ్తే ఎలా ఉంటదంటే ప్రొఫెసర్స్ కూడా చాలా వరకు వీళ్ళ జీవితాలు బాగు చేయాలన్నట్టు ఉంటారు. సో నేను ఇంతే కష్టపడతాను. నాకు 100కి 70 మార్కులే చాలు అంటే మీ ప్రొఫెసర్స్ టార్చర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ. మీకు మొత్తం అంతా చెప్పి ఎలాగైనా మీకు రావాలన్నట్టు ఆ టైప్‌లో ఉంటారు. చాలా అంటే క్లాసెస్‌లో ఎక్కువ పట్టించుకోకపోవచ్చు. మీకు ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటది. అంటే మీకు ఒక సింగిల్ ప్రొఫెసర్‌తో ఎప్పుడైతే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటదో చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు ఇలాంటిది. అంటే అక్కడ కూడా ఆల్రెడీ స్టూడెంట్స్ అనేది ఈ జాబ్ మైండ్ సెట్‌లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఐఐటీలో బీటెక్ చేసాక మళ్ళీ ఐఐటీలో ఎవరు ఎంటెక్ చేయరు. ఫారెన్ ఎళ్లి అయితే చాలా తక్కువ మంది పీహెచ్‌డీ చేస్తారు. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఈ జాబ్ మైండ్ సెట్‌లో ఉంటారు. అండ్ ఆహ్, ఐఐటీ అయ్యాక ఇప్పుడేంటంటే చాలామంది మనం ఎప్పుడు ఇవి చూసే ఈ 1,00,00,000 ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటాయి కదండీ! సో, ఏంటంటే ఇవి చాలా తక్కువ మందికొస్తాయి. ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ వచ్చే కంపెనీస్‌లో చాలా తక్కువ మందికొస్తాయి. బట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే బయటున్న వాళ్ళకి ఎలా అయితే వాళ్ళ ఐఐటీలో అందరికీ అలాంటి కోట్లు ప్యాకేజ్ వస్తదని అనుకుంటారో, లోపల ఉన్నోళ్ళు కూడా చాలా మంది అలానే ఉంటారు. ఏంటంటే దానికోసం హెవీ స్ట్రెస్ తీసుకుంటారు. ఆ స్ట్రెస్ ఏంటంటే వాళ్ళ చాలా యాస్పెక్ట్స్‌ని డిస్టర్బ్ చేస్తది వాళ్ళ లైఫ్‌ని. సో, ఐఐటీలో డ్రింకింగ్ ఈస్ వెరీ, వెరీ కామన్. అండ్ స్మోకింగ్ వీడ్ అది కూడా చాలా కామన్. నేను పెద్దగా నేనైతే అబ్జర్వ్ చేశాను చాలా మందిలో. సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సరదాగా చేస్తున్నారంటే ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి నోటీస్ చేయాలి. సో, వాళ్ళు బీటెక్ వాళ్ళు అంటే ఇలాంటి బిహేవియర్స్ మీకు చాలా ఎక్కువ ఎంటెక్‌లో కనిపించవు. వస్తారు 2 ఏళ్ళు ఉండి ఎళ్ళిపోతాం అన్నట్టు ఉంటారు. పీహెచ్‌డీలో మళ్ళీ కొంచెం కనిపించే అవకాశాలు ఉండొచ్చు. బీటెక్‌లో కనిపించే అవకాశాలు యాక్చువల్లీ ఎక్కువ. ఎందుకంటే 4 ఇయర్స్ వాళ్ళు వేరే ప్రపంచం తెలియక ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నట్టే ఉంటారు. ఒకేసారి ఇంకా రెక్కలొచ్చినట్టు అయితుంది ఆ! వాళ్ళకి. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, మీకు అక్కడ ఏదైనా పని చేయడానికి ఫ్రీడమ్ ఉంటది. అండ్ చాలా మీరు ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్‌మెంట్ నుండొచ్చి సడెన్‌గా ఏజ్ రిలేటెడ్ హార్మోనల్ చేంజెస్ కూడా వస్తుంటాయి. సో, ఆ ఆస్పెక్ట్‌లో గూడా కొంచెం ఎక్స్‌ట్రీమ్స్‌లో కూడా వెళ్తుంటారు. అండ్ కొన్ని ఐఐటీస్ యాక్చువల్లీ మీకు కోఎడ్ అంటే గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇలాంటివి గూడా అలౌ చేస్తుంటారు. సో, మీకు అలౌ కో చేసి లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. కో లివింగ్ అంటే వాళ్ళు అలా తెస్తుంటారు. సో, ఏంటంటే చాలా మందికి ఎలా ఉంటదంటే వాళ్ళ అమ్మాయిల హాస్టల్‌కి వెళ్ళడానికి ఒక అచీవ్‌మెంట్‌లా ఫీల్ అవుతారు. చాలా మందిని అబ్జర్వ్ చేసిన వాటిలో. సో, వాళ్ళు 4 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా నేనెళ్ళలేదు. ఇలా ఆలోచిస్తుంటారు. సో, ఏంటంటే ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఒక్కొక్కళ్ళది ఎలా ఉంటది. వాళ్ళ అందరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్ ఉంటాయి. బట్ వాళ్ళేంటంటే ఆహ్, మీకు ఎన్ని యాస్పెక్ట్స్‌లో మీరు డిస్టర్బ్ అవ్వచ్చో, అన్ని యాస్పెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంటాయి. సో, దట్ ఈస్ ద పాయింట్. అండ్ గుడ్ పాయింట్స్ వచ్చేసరికండి దేర్ ఆర్ వే టూ మెనీ అండి. మీరు ఆపర్చునిటీస్ ఆర్ ఎండ్‌లెస్. మీరు బాగా చదువుకోవాలి లేదా ఈ సబ్జెక్ట్‌లో సంథింగ్ ఏదైనా చేయాలంటే ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారంటే దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్. వాళ్ళు ఫారెన్‌లో మాక్సిమం చాలా ఎక్కువ మంది అయితే ఫారెన్‌లో పీహెచ్‌డీస్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో, ఏంటంటే వాళ్ళ ఎక్స్‌పోజర్ ఒక డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది. వాళ్ళకి ఇండస్ట్రీస్‌తో కూడా కనెక్షన్ ఉంటది. మీకు ఏం కావాలన్నా మీరు సబ్జెక్ట్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్‌ట్రార్డినరీగా మీకు ఎంకరేజ్ చేసే ప్రొఫెసర్స్ ఉంటారు. అండ్ చాలా స్టార్టప్స్ కూడా పెడుతుంటారు కదా! ఐఐటీస్‌లో ఉండేటోళ్ళు.
సో వీళ్ళందరికీ అంత ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మీకు స్టార్ట్అప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ కూడా మీకు ఎలుమినై నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది, మీకు ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. అక్కడ లోపల కూడా ఇప్పుడు నేను చదివిన క్లాస్‌లో నా క్లాస్‌మేట్స్ ఇప్పుడు అందరూ చాలా మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అందరూ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నాకు రిఫరెన్స్ లాంటివి ఏమైనా కావాలన్నా, నేను ఎవరికి ఇప్పించాలన్నా ఇట్స్ నాట్ దట్ హార్డ్. సో, ఎక్కడైతే బయట వాళ్ళు స్ట్రగుల్ అవుతారో ఈ జాబ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో, దోస్ ఆర్ దే ఆర్ ఆల్రెడీ సార్టెడ్ ఫర్ అస్. అండ్ సో, ఆ యాస్పెక్ట్స్‌లో ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అండ్ నెగెటివ్ యాస్పెక్ట్స్ వచ్చేసరికి నేను ఇందాక నేను చెప్పినట్టు టూ మెనీ యాస్పెక్ట్స్‌లో స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సింది లోక జ్ఞానం కొంచెం తక్కువ ఉంటది ఆ టైంలో. ఆల్రెడీ ఏంటంటే మీకు రియల్ వరల్డ్‌కి అంత ఎక్స్‌పోజర్ యాక్చువల్లీ తక్కువ ఉంటది. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళకి లోక జ్ఞానం గానీ, లేకపోతే మినిమమ్ అంటే బయట అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎక్కువ ఉండేది. అంటే కోటా ఫ్యాక్టరీ మనందరికీ తెలిసింది. అక్కడే కాదు, ఇక్కడ కూడా మన సౌత్‌లో కూడా చాలామంది అసలు ఐఐటీ కొట్టాలంటే రోజుకి ఒక 18 గంటలన్నా చదవాలి అనే ఒక రూల్ లాగా పెట్టిన వాళ్ళు కూడా చూసాం మనం. సో, ఇంతలా వీళ్ళు చదువుకొని అకాడమిక్స్ మొత్తం ఒక లైబ్రరీని ఒక బ్రెయిన్‌లో క్యారీ చేస్తుండే వీళ్ళకి యూజువల్‌గా వాళ్ళ రెగ్యులర్ లైఫ్‌లో అంటే ఓకే, రేపు వాళ్ళు ఐఐటీ క్రాక్ చేశారు. అందులో కూడా వాళ్ళు టాప్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళకి ఒక మంచి ప్లేస్‌మెంట్ వచ్చింది. వీళ్ళు ప్లేస్‌మెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లైక్ మైండెడ్ పీపుల్ మధ్యలో ఉన్నారు. ఒక షీప్ హర్డ్ ఉంటుంది. ఆ గుంపులో గోవిందలాగా వాళ్ళ లైక్ మైండెడ్‌తోని వెళ్లారు. కానీ బయట ప్రపంచం వేరే ఉంటుంది. ఒక కార్పొరేట్ కల్చర్ వేరే ఉంటుంది. అక్కడ అందరూ ఐఐటీలు కాదు. నార్మల్ స్టూడెంట్ కూడా అక్కడ టాప్ లెవెల్‌లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హిస్ ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్. సో, అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు స్టార్టింగ్‌లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు? అంటే ఒక సోషల్ బీయింగ్‌గా గానీ, లేకపోతే మిగతా వాళ్ళతో ఉండడం గానీ ఇలా? నా ఎక్స్‌పీరియన్స్‌లో అంటే నా కొలీగ్స్‌లో కూడా ఐఐటీస్‌లో చదివిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను పనిచేసే కంపెనీలో. సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళ దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఆఫ్ కన్సర్న్ అండి. అంటే చూడండి, మీకు క్యాంపస్‌లో కూడా సోషల్ లైఫ్ ఉంటది. వాళ్ళు క్యాంపస్ బయట వాళ్ళకి విషయాలు తెలియదు అలాంటిదేం కాదు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అండి నేను చూసిన వాళ్ళు. అంటే ఇంటెలిజెంట్ పీపుల్ అంటే మీకు బయట విషయాలు అంటే ఇన్ జనరల్ సమాజంలో ఎలా డీల్ చేయాలి మనుషులతో అలాంటిది అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అదేంటంటే అనుభవంతో వస్తాయి. బట్ ఇన్ జనరల్ అంటే ఏదైనా నేర్చుకొని మనం అంటే ఏ కాన్సెప్ట్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మనం నేర్చుకొని ఏదైనా అంటే బాగా డీల్ చేయొచ్చు. యూ కెన్ గెట్ బెటర్ ఇన్ ఇట్ అంటే దీస్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ ఇట్. అందులో ఉండవు. కాకపోతే సో, ఇంత ఇంటెలిజెంట్ అయ్యుండి మళ్ళీ బయటకు వెళ్ళాక రియల్ వరల్డ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. రియల్ వరల్డ్ ఏంటంటే మీకు క్యాంపస్ లోపల ఉన్నంత వరకు మీకు అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేసే అవకాశం ఉంటది. బయట ఏంటంటే మీకు బోరింగ్ థింగ్సే చేస్తారు ఎప్పుడైనా. ఆ బోరింగ్ థింగ్స్ కంటిన్యూయస్‌గా చేసిన వాడే సక్సీడ్ అవుతాడు. ఎలా అయితే రోజుకో 2 నిమిషాలు పళ్ళు తోముకుంటేనే పళ్ళు తెల్లగా ఉంటాయి. అలా ఒకేసారి ఎప్పుడో చేస్తామంటే అవ్వదు కదా! సో, అలానే ఇక్కడ కూడా బోరింగ్ థింగ్సే ఉంటాయి. అది వాళ్ళకి అండర్‌స్టాండింగ్ యాక్చువల్లీ కొంచెం తక్కువ ఉంటది. సో, వాళ్ళేంటంటే ప్రతి దాంట్లో ఇక్కడ ఎక్సైట్‌మెంట్ లేదు, అక్కడ ఎక్సైట్‌మెంట్ లేదు. తొందరగా బోర్ ఫీల్ అవుతారు. తొందరగా ఫ్రస్ట్రేట్ కూడా అయిపోతుంటారు. అదే. బికాస్ దే ఆర్ ఇన్ జనరల్ అది అంటే దిస్ ఈస్ నాట్ వెరీ స్పెసిఫిక్ బిహేవియర్ టు ఐఐటీన్స్ అండి. బట్ దిస్ ఈస్ వెరీ కామన్‌లీ సీన్ అమంగ్ ఐఐటీ. ఓకే. అండ్ చాలామంది ఈ ఫ్రస్ట్రేషన్స్ వల్లే ఇండియాలో జాయిన్ అయినా కూడా చాలా తొందరగా అబ్రాడ్ వెళ్ళిపోయి ఏదో పీహెచ్‌డీ చేసి అక్కడ ఏదో చేయాలని అయితే డెఫినెట్‌గా అనుకుంటారు. నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశాను. ఇండియాలో ఒక 2 or 3 ఇయర్స్ వర్క్ చేశారు. వెంటనే అబ్రాడ్ వెళ్ళిపోయి ఎంఎస్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ బీటెక్ చేసినోళ్ళకి వెంటనే ఎంఎస్ చేయాల్సిన అంత అవసరం లేదు. దే ఆర్ గెటింగ్ హెవీలీ పెయిడ్. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్‌ఫ్లుయెన్స్. ఓకే. అయితే ఇప్పుడు యూజువల్లీ ఐఐటీస్‌లో కూడా ఎక్కువ ఈ సూసైడ్స్ లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సడెన్‌గా ఉన్నట్టుండి ఐఐటీలో సూసైడ్ అంటే చాలా మంది ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఒకసారి అటువైపు చూస్తారు. అయ్యో! ఐఐటీ అంటే అక్కడి దాకా వెళ్ళాడు అబ్బాయి, అక్కడికెళ్ళాక సూసైడ్ చేసుకోవడం ఏంటి అని. అంటే అక్కడ సూసైడ్స్ కూడా జరిగే అంత రీజన్స్ అంటే పర్సనల్ ఇష్యూస్ కాకుండా అకాడమికల్‌గా ఏమన్నా బాగా ప్రెషర్ ఉండే అవకాశం ఉందా? దానివల్ల ఏమైనా జరుగుతున్నాయా? సో, యాక్చువల్లీ రీసెంట్‌గా ఐఐటీ బాంబే ఒక సూసైడ్ న్యూస్ వచ్చింది. అవును. బట్ సూసైడో కాదో అది ఎంతవరకు ఇంకా పూర్తిగా యాహ్! అంటే తెలీదు. బట్ అంటే వి ఆర్ సో యూజ్డ్ టు లిజనింగ్ దోస్ న్యూస్ అండి. ఐ థింక్ నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు కూడా ఒక సూసైడ్ న్యూస్ వచ్చినట్టుంది. బట్ నేను థర్డ్ ఇయర్‌లో అయితే నా పక్క హాస్టల్‌లోనే ఒకడు 5th ఫ్లోర్ నుంచి దూకేసాడు.
థర్డ్ ఇయర్లో నేను ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. సో ఈ ప్రెషర్ అనేది ఎకడమిక్ ప్రెషర్ అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. తాముగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఐఐటీలో దిస్ ఇస్ ఇన్ జనరల్ ఐఐటీలో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఎవ్రీవన్ వాంట్స్ టు స్టాండ్ అవుట్. నేను ఏదో ఒక ఆస్పెక్ట్లో నేను బెటర్గా ఉండాలి, సంథింగ్ అలా. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారు. స్పోర్ట్స్లో ఉండటం లేదు, నేను స్పోర్ట్స్లో చాలా బాగా ఉండాలని, చదువుతూ ఉండాలి, నేను చదువులో చాలా బాగా ఉండాలి. జాబ్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ డే ఆఫ్ ప్లేస్మెంట్స్ అవుతాయి, సెకండ్ డే ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇలా ఉంటాయి కదండి. వాళ్ళు తెలివైన వాళ్ళు అయ్యండి, సమ్ రీజన్స్, కొన్ని కారణాల వల్ల డే 1లో ప్లేస్మెంట్ అవ్వకపోవచ్చు. దానికి కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. అంటే ఎవ్రీ పాయింట్ వాళ్ళగా అచీవ్మెంట్ లా చూసి ప్రతి పాయింట్లో మనం ఎలా స్టాండ్ అవుట్ అవ్వగలం అనేది మాత్రం ఆలోచిస్తారు. రిజెక్షన్ ని టాలరేట్ చేసే పేషెన్స్ తక్కువ ఉంటుందా వీళ్ళకి? డెఫినెట్గా. సో అంటే ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, దీస్ ఆర్ సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద ఎంటైర్ కంట్రీ. 20 లక్షల మంది రాస్తే కొన్ని వేల సీట్లు మాత్రం ఉంటాయి. సో ఆల్రెడీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక హైలో ఉంటారు. సో అక్కడ నుండి ఏంటంటే వాళ్ళు ఏ పాయింట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే కెపాసిటీస్ అంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఈ సూసైడ్ కేసెస్ మీరు ఏవి చూసినా మోస్ట్లీ బీటెక్లోనే ఉంటాయి, మిగతా వాటిలో ఎక్కువ ఉండవు. ఎందుకంటే మీకు బయట నుండి వచ్చి కొంత ఫెయిల్యూర్స్ లాంటివి చూసి అక్కడ ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ 11th 12thలోనే యాక్చువల్ 11th 12thలోనే బాగా చదివినవాడు ఐఐటికి రాడు. వాడు చిన్నప్పటి నుండి బాగా చదువుతూ ఉండాలి, చిన్నప్పటి నుండి స్ట్రెస్ తీసుకుంటూ ఎక్కువగా చదువుతూ ఉండేవాడే ఖచ్చితంగా కావాలి. ఏంటంటే లోక జ్ఞానం అనివ్వండి, ఇన్ జనరల్ డీలింగ్ విత్ ద వరల్డ్, ఇన్ జనరల్ హ్యాండ్లింగ్ రిజెక్షన్, ఇలాంటివన్నీ ఏంటంటే తగ్గిపోతుంటాయి వాళ్ళ. సో ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పుకోగలగాలి దేన్నైనా. దే హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఇన్ సమ్ ప్లేస్. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మొన్న ఇది యాక్చువల్లీ ఈ డిసెంబర్ అనేది బాంబేలో డిసెంబర్ ప్లేస్మెంట్ సీజన్. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొన్న ఆగస్ట్లోనే ఆర్ జూలై ఎండ్లో అయింది. ఏంటంటే వాళ్ళ ప్లేస్మెంట్ ప్రెషర్. సో ఐఐటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లేస్మెంట్ అయిపోతుంది. మీరు నార్మల్ మినిమం ఒక 30-40 lakhs నుంచి పర్ యానం నుంచి వాళ్ళకి మొదలవుతుంది అని కూడా విన్నాను నేను. అదేం లేదండి. నేను చూసినప్పుడు ఒక జాబ్ పోస్టింగ్ వచ్చింది 6 lakhs per annum ఒక కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. సో అలాంటిది కూడా నేను ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాదు, ఐఐటీలోకి అంటే +1 +2 అయిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీస్లో హెచ్ఆర్స్ అని మాట్లాడినప్పుడు దే యూస్ టు టెల్ మీ లైక్ మేము క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తాం అండ్ ఐఐటీస్కే ఎక్కువ వెళ్తాం, మేము అక్కడ స్టార్ట్ చేసే ప్యాకేజ్ 30 lakhs నుంచి స్టార్ట్ చేస్తాం అని చెప్పి అన్నారు అక్కడ ఇంజనీర్స్ని తీసుకోవడం కోసం. సో ఆ ఉద్దేశంతో అడుగుతాను. అలా ఏం లేదండి. నాకు తెలిసిన వాళ్ళు బీటెక్ చేసి 15 lakhs per annum 18 lakhs per annum ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఎక్కువ వినిపించరు. వీళ్ళు ఎక్కువ వినిపించేసరికి ఏంటంటే అదే అనుకుంటాం, కానీ చాలా తక్కువ ప్యాకేజ్ వచ్చేటోళ్ళు కూడా ఉంటారు ఐఐటీ నుంచి పాస్ అయినా కూడా. అబ్సల్యూట్లీ. సో ఎవరికైనా సరే ఎంత ఇన్కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. అదే నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ ₹1,00,00,000 ప్యాకేజ్ ఏదైతే ఉంటుందండి అది గట్టిగా 10 మందికి అంతకంటే తక్కువ మందికే వస్తుంది, కానీ అదొక్కటి మాత్రమే న్యూస్లో వినిపిస్తుంది. రైట్. సో దానివల్ల ఏంటంటే తెలియని ప్రెషర్, మీకు ఇందాక నేను చెప్పినట్టు అది కూడా నిజంగా ఎంతమందికి వస్తుంది అలాంటి లోపల ఉన్న వాళ్ళకి ఐడియా ఉండదు. నిజంగా ఏంటి చాలా తక్కువ మందికి వస్తుంది. ఇట్ ఈస్ ఓకే. 30 లక్షలు కూడా ఏం తక్కువేం కాదు. 30 లక్షలు అనండి 25 లక్షలు అవేం తక్కువేం కాదు. ఈ ₹1,00,00,000 వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఇంటెన్స్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ప్రెషర్ ఉంటుంది. మీకు హెచ్ఎఫ్టీ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీస్ ఆర్ అంటే అది ఒక టైప్ ఆఫ్ హెడేక్ కంపెనీస్ అవన్నీ, అల్గారిథమిక్ ట్రేడింగ్. సో అక్కడ ఇవి మెకెన్సీ ఇలాంటి కన్సల్టెన్సీ కంపెనీస్ అవనివ్వండి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ప్రెషర్ ఉంటుంది. కొంతవరకు ఏంటంటే మీకు నిజంగా ₹1,00,00,000 అంత ప్రెషర్ నన్ను తీసుకోమంటే నేను ఏనాడు తీసుకున్నాండి. నిద్రలో లేపడినా కూడా నేను అంత ప్రెషర్ అంత శాలరీ నేను తీసుకోవడానికి నేను ఇష్టపడను. సో యాక్చువల్లీ చాలా మంది కూడా మీకు జాయిన్ అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుండి వచ్చేసి మళ్ళీ వేరే కంపెనీస్ జాయిన్ అయిపోతారు. కొంత ఏదో డబ్బులు అంటే ₹1,00,00,000 2 కోట్లు ఎంత సంపాదించో అది అలా ఉంచేసుకొని వెళ్ళిపోవాలని ఇలాంటివి అయితే అనుకుంటారు డెఫినెట్గా. బట్ ఇన్ జనరల్ పాయింట్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ 15 to 20 lakhs per annum అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. రైట్. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే కంపేర్ టు వెస్ట్రన్ యూనివర్సిటీ కంపారిటివ్లీ ఇప్పుడు మన యూఎస్ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా కూడా అక్కడ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది అనేది విన్నాం.
అది ఎంతవరకు నిజం? అండ్ ఈ కంపారిజన్ చేస్తే మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ముఖ్యంగా ఐఐటీస్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా బాగా ప్రెషరైజ్డ్గా ఉంటుందా, ప్రెషర్ కుక్కర్లా ఉంటుందా కంపారిటివ్లీ అదర్ నేషన్స్? సో మనం స్ట్రెస్ తీసుకోవడానికి కూడా ఏంటంటే మన రిజల్ట్స్ అనేది ఎప్పుడు మన మైండ్లో చాలా ఎక్కువ ఉంటాయండి. అవును. సో ఆ రిజల్ట్స్ అవనివ్వండి, రిజల్ట్ యాక్సెప్టెన్స్ అవనివ్వండి, ఏదైనా ఫ్యాక్ట్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు 30 లక్షలు కూడా తక్కువ ఏం కాదు. కానీ 30 లక్షల ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నిజంగా ₹1,00,00,000 అది మాత్రం మైండ్లో ఉంటుంది. అక్కడ స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటారు. సో అబ్రాడ్లో ఏంటంటే అబ్రాడ్లో డెవలప్డ్ కంట్రీస్ మోస్ట్లీ అగైన్ మీకు ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లోనే, డెవలపింగ్ కంట్రీస్లోనే మీ ఎకనామిక్ ఫ్యాక్టర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఎక్కడైతే గవర్నమెంట్ మీ హెల్త్ కేర్ని అవనివ్వండి, మీ సేఫ్టీని అవనివ్వండి చూసుకుంటుంది, అక్కడ మైండ్ సెట్, అక్కడ ప్రజల మైండ్ సెట్ ఇంకా చాలా వేరుగా ఉంటుంది. ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా ఎక్కువ ఉంటుంది. యూఎస్ అయినా అవనివ్వండి, ఇండియాలో అలాంటివి ఉండవు కదా. సో ఏంటంటే మైండ్ సెట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. మీకు అబ్రాడ్కి వెళ్ళినా సరే, మీకు స్టాన్ఫర్డ్, ఎంఐటి లాంటి టాప్ యూనివర్సిటీ వెళ్ళినా అక్కడ కూడా ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ఏంటంటే అక్కడ వాళ్ళు అక్కడ నాకు అంటే నేను బీటెక్లో నాకు తెలిసిన వాళ్ళు అక్కడ స్టాన్ఫర్డ్లో తర్వాత వెళ్ళి చదివిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎంఐటి లాంటి వాటిలో అంటే ద ప్రాబ్లమ్స్ దే సాల్వ్ ఇస్ హ్యూమంగస్. అది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. దే డూ లాట్ ఆఫ్ స్టఫ్, బట్ అంటే ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. అక్కడ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ టైప్లో చూస్తారు కాబట్టి. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు ఇండియాలోకి అక్కడికి? ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్. డెఫినెట్లీ అక్కడ అంటే అక్కడ అసలు కంపారిజన్ ఉండదు, అక్కడ అసలు ఎక్స్పెక్టేషన్ ఉండదు అని అన్నట్టు. ఇక్కడ తక్కువ ఉంటుంది బికాస్ దే ఆర్ ఓకే విత్ ఇట్. దే ఆర్ ఓకే విత్ దట్ జాబ్. ఎక్కడంటే వీఆర్ నాట్ ఓకే విత్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే మీకు ఇండియాలో మీరు ఐఐటి ఎగ్జామ్ రాశారు, ఐఐటి వచ్చిందా, సరే ఐఐటి వచ్చిందా చాలదు. ఓల్డ్ ఐఐటీస్లో వచ్చిందా లేదా? ఇప్పుడు ఏంటి ఓల్డ్ ఐఐటీస్ బాంబే, ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్, మద్రాస్, అక్కడ వచ్చిందా లేదా? అక్కడ వచ్చిందా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ సిఎస్సి వీటిలో వచ్చిందా లేదా? కంప్యూటర్ సైన్స్లోనే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చిందా? అక్కడ వచ్చిందా? మళ్ళీ ఎక్స్ట్రా అంటే వేరే కన్సర్న్స్ కొన్ని ఉంటాయి. ఏంటి మీకు ఏ ర్యాంక్ వచ్చింది, సింగిల్ డిజిట్ లాంటివి వచ్చిందా చెప్పుకోవడానికి, అదొకటి ఉంటాయి. అవి అయిన తర్వాత ఏంటంటే ఇంకా ఇప్పుడు మీకు రెజ్యూమేలో ఎంతసేపు కరికులం యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఏమున్నాయి, స్పోర్ట్స్లో అక్కడ కూడా ఏదో ఒక అచీవ్మెంట్ ఉండాల్సిందే రెజ్యూమేలో రాసేలాగా. లేదు మీరు సెకండ్ ఇయర్కి వచ్చారు అంటే ఫస్ట్ ఇయర్కి మెంటరింగ్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ మెంటరింగ్ చేయడానికి కూడా ఒక సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది. ఏదో ఒకటి అక్కడ నా పాయింట్ అయినా రాసామా లేదా మీరు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే ప్లేస్మెంట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ప్లేస్మెంట్ కంపెనీస్తో మాట్లాడాలి. రండి మాకు ఇలాగా ఈ టైంలో ప్లేస్మెంట్ సీజన్ ఉంటుంది అంటే అలా వచ్చి వాళ్ళతో అప్లై చేయించి ఎంత శాలరీ ఇస్తారు దాంట్లో కూడా కొంచెం నెగోషియేషన్ లాంటి, అది కూడా పొజిషన్ ఆఫ్ రెస్, అది కూడా రెజ్యూమేలో సంథింగ్ రెజ్యూమేలో ఏదో ఒకటి ఉండాలి. నా కరికులం అంటే చదువుకు సంబంధించింది కాదు, బయట కూడా ఏదో ఒకటి ఉండాలని ఈ ప్రెషర్ ఏదైతే ఉంటుందో, ఇవి కూడా అంటే దీస్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ అగైన్ టూ మెనీ థింగ్స్. ఇవి కూడా అన్నీ ఏంటంటే అన్ని ఎక్స్పెక్టేషన్స్. నా దగ్గర ఇది ఉండాలి, నా దగ్గర అది ఉండాలి, చెప్పుకోవడానికి ఇది ఉండాలి, చెప్పుకోవడానికి అది ఉండాలి. అంటే దే ఆర్ నాట్ ఓకే విత్ టూ మెనీ థింగ్స్. అండ్ కీ పాయింట్, దే ఆర్ నాట్ ఓకే విత్ ఫెయిలియర్. అంటే ఇప్పుడు వీరు సహస్రబుద్ధి 3 Idiotsలో చెప్పినట్టు లైఫ్ ఈజ్ ఎ రేస్ అన్నట్టు వీళ్ళు రేస్లో పడిపోయారు అన్నట్టు. డెఫినెట్లీ మీకు అంత రేస్లో లేకపోతే ఫస్ట్ అసలు ఐఐటికి, బీటెక్లో అట్లీస్ట్ అంత పిచ్చిగా ఎవరు వెళ్ళరు నా దృష్టిలో. సో చాలామంది యాక్చువల్లీ చాలా తక్కువ మంది మీకు జనరల్లీ ఇంటెలిజెంట్ ఉండొచ్చు. మీకు చాలామంది వెళ్ళే ఐఐటికి బీటెక్లో వెళ్ళే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్. అంటే ఆ మూమెంట్లో అంటే రోజుకి 8 గంటలు చదువుతూ వెళ్ళేటోళ్ళు అయితే ఉంటారు, 18 గంటలు చదివి వెళ్ళేటోళ్ళే ఉంటారు. కాబట్టి దే ఆర్ ఆల్రెడీ దేవర్ ఇన్ దట్ రేస్ ఆల్రెడీ. బట్ వన్ థింగ్ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఎవరు ఈ గోల్డ్ మెడల్స్ ఇలాంటి వాటి కోసం అయితే ప్రత్యేకంగా ట్రై చేయరు. కనీసం అక్కడ కాంపిటీషన్ తగ్గిందని నా ఫీలింగ్. బట్ ఏదో అంటే అచీవ్మెంట్స్ కోసం అయితే డెఫినెట్గా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. కాబట్టి మైండ్ని ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్లోనే ఉంటుంది వాళ్ళు, ఆ స్టేట్లోనే ఉంటుంది వాళ్ళది ఎప్పుడు ఏదో ప్రెషర్. సో ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈ ఐఐటీస్లో
ముఖ్యంగా మారవలసిన 2 విషయాలు ఏమైనా ఉన్నాయంటే అదేం చెప్తారు ఫైనల్‌గా? సో, మనం ఇందాకలా స్ట్రెస్ గురించి మాట్లాడాం గదండీ. యాక్చువల్లీ ఐఐటీస్‌లో అంటే వెల్‌నెస్ సెంటర్స్, స్టూడెంట్ వెల్‌నెస్ సెంటర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అక్కడ హ్మ్. కూడా సైకాలజిస్ట్స్ ఉంటారు. ఆహ్, మీకు మీకు ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా గనుక మీరు ఉండేటట్లయితే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి కౌన్సెలింగ్ హెల్ప్ తీసుకోవచ్చు. చేయడం, కౌన్సెలింగ్ హెల్ప్ చేస్తుంటారు. ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఐఐటీలో నిజంగా ఏదైనా మారాలి అంటే మన ఇంట్లోనే ఫస్ట్ మారాలి. హ్మ్. మీకు ఐఐటీగా అంటే స్టూడెంట్‌గా మీరు అక్కడికి వెళ్ళి ఆ తక్కువ టైంలో అంతమందిని చూస్తూ, వేల మందిని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వీటిని కూడా టాకిల్ చేస్తూ మీరు సడెన్‌గా అక్కడికెళ్ళి ఐఐటీ ఎన్వైర్న్‌మెంట్ మారితే వీళ్ళు మారిపోతారు అనడానికి అక్కడ ఏం లేదు. యాజ్ ఐ సెడ్ సమ్ టైమ్ బ్యాక్, స్టూడెంట్స్ తీసుకునే ఎంతో ప్రెషర్ ఈజ్ సెల్ఫ్ ఇన్‌ఫ్లిక్టెడ్. వాళ్ళకి వాళ్ళుగా తీసుకునేది. ప్రొఫెసర్స్ పెట్టేది అకాడమిక్ ప్రెషర్ అయితే డెఫినిట్‌గా ఉంటది. దాంట్లో కాదని. ఇప్పుడు ఒక పాయింట్ మనం మాట్లాడుకుందామండి. 75% అటెండెన్స్ ఈస్ ఫైన్ అంటారు. అంటే ఏంటి మిగతా 25% ఇట్స్ ఓకే. ఎగ్జామ్షన్. లేకపోయినా. కానీ స్టూడెంట్స్ అలా ఆలోచించరు. అండ్ మీకు ఫైనల్ ఇయర్‌కెళ్ళేసరికి బ్యాక్‌లాగ్స్ లాంటివి ఉండకూడదు. సంథింగ్ అంటారు. అంటే ఆ ముందు బ్యాక్‌లాగ్ ఉన్న యూ కెన్ క్లియర్ ఇట్ అగైన్. యాక్చువల్లీ ఒకసారి ఫెయిల్యూర్ మీరు ఎన్‌కౌంటర్ చేసినా మీరు ఆ తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అలాంటి బ్యాక్‌లాగ్ లాంటివి పడగానే ఫస్ట్ విపరీతంగా ప్రెషర్ తీసుకుంటారు. ఏంటంటే దీస్ ఆర్ నాట్ నార్మల్ అనే ఒక ఫీలింగ్. నాకు నేను ఒక ఫెయిల్యూర్ అయిపోయానని ఒక ఫీలింగ్. ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఏంటంటే ముందు నుంచే అక్కడికి వెళ్ళే ముందే ఇంటి నుంచే ఏంటంటే ఆహ్, మీ ఫెయిల్యూర్‌ని ఒక ఫెయిల్ అయినా యాక్సెప్ట్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళగలిగేలాగా ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి ఐఐటీకి ఎంటర్ అయితే ది బెస్ట్ అండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా ఒక క్లాస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్‌లీ ఒక 60 మెంబర్స్ ఉంటే అందులో ఒక్కరు ఒక షైనింగ్ బ్రైట్ స్టూడెంట్ ఉంటాడు. సో వాడికి అక్కడ విన్ అయ్యేసరికి ఓకే. హి ఫీల్ లైక్ యెస్ ఐ యామ్ ద టాపర్ అని. కానీ ఒకేసారి ఐఐటీలో పడిపోయేసరికి అక్కడ ఒక సాచురేషన్ లెవెల్ పెరిగిపోయింది. అక్కడ అందరూ ఉన్నారు. అక్కడ థ్రెషోల్డ్ వాల్యూ మొత్తం టాప్ నాచ్‌కి వచ్చేసింది. సో అక్కడికెళ్ళాక ఈవెన్ దో ఒక చిన్న బ్యాక్‌లాగ్ వచ్చినా కూడా ఒక యూజ్‌లెస్ పర్సన్ లాగా ఫీల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? డెఫినెట్‌లీ. ఓకే. వాళ్ళకి అది అలవాటు లేదండి ఫస్ట్. మీకు ఐఐటీస్‌కి వెళ్ళేటోళ్ళు అందరూ వాళ్ళ క్లాస్ టాపర్సే. అవును. ఎక్కడెక్కడ ఏదేదో ఊర్ల నుంచి వస్తుంటారు. అవును. ఎక్కడెక్కడో చదివిన వాళ్ళంతా ఆళ్ళ క్లాస్ టాపర్స్. ఏంటంటే వాళ్ళకి ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేది అంత ఈజీగా అంత ఎక్కువ మందిలో ఉండదక్కడ. స్పెసిఫికల్లీ బీటెక్‌లో. ఇప్పుడు నేను ఎంటెక్ చదవడానికి నేను వెళ్ళాను. అప్పటికే నేను ఇంటర్‌లో ఫిజిక్స్ ఫెయిల్ అయ్యాను నేను. హ్మ్. ఫెయిల్యూర్ ఏం నాకేం కొత్తేం కాదు. బీటెక్‌లో కూడా నేను చాలా సబ్జెక్ట్స్ జస్ట్ పాస్‌లోనే వచ్చాను. ఇవేం కొత్త కాదు. నేను అక్కడికి ఐఐటీకి నేను జస్ట్ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి. ఏదో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటే వాటిని ఏదో యూజ్ చేసుకున్నాం. సబ్జెక్ట్స్ ఏదో చదువుతాం కొంతవరకు. అంటే ఈ కూర్చొని చదివే ఓపిక మళ్ళీ రాదు అనే ఒక హ్మ్. యాస్పెక్ట్ మీద నేను అలా ఎళ్ళాను. సో, నాకు ఎక్స్‌పెక్టేషన్స్ అనేది తక్కువ. అప్పటికే నేను చాలా హై పేయింగ్ జాబ్ ఉండేది. 2017, 2018 టైమ్‌లో. థట్ వాస్ ఎ వెరీ గుడ్ పే. అవన్నీ వదులుకొని ఎళ్ళాను. నాకప్పటికే నాకంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేదు. బికాజ్ పడినా ఎలా లేవాలో నాకు తెలుసు. అక్కడ ఉండే చాలామంది ఏంటంటే బీటెక్ వాళ్ళు పడినా ఎలా లేవాలో వాళ్ళకి తెలీదు కాబట్టి, పడకుండా ఉండడం ఎలా అనే యాస్పెక్ట్స్‌లో వాళ్ళెప్పుడు భయపడుతూనే ఉంటారు. ఓకే. యాహ్! సో వాళ్ళకి వెల్‌నెస్ సెంటర్స్ ఇవేం పనికి రావట్లేదా? పని చేస్తాయి. బట్ వ దట్ ఈస్ ఎ డిఫికల్ట్ క్వెషన్. పని చేస్తాయి గానీ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. సో, ఇప్పుడేంటంటే నేను ఐఐటీ బాంబేలో మాకు వెల్‌నెస్ సెంటర్‌లో ఒక సెవె అట్‌మోస్ట్ 10 మెంబర్స్. 10 కంటే యాక్చువల్లీ తక్కువే ఉంటారు. సింగిల్ డిజిట్స్‌లోనే ఉంటారు. స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 10,000 ఉంటారు. వాళ్ళు నిజంగా అందరిని హ్యాండిల్ చేయగలరా? దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ డెఫినైట్‌లీ. అండ్ అంటే వెన్ యూ ఆర్ లిమిటెడ్ కొంతవరకు అందరికి టైమ్ ఈస్ లిమిటెడ్. ఇప్పుడు 10 మంది 10,000 మందిని సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారని కాసేపు అనుకుందాం. కానీ ఒక రోజులో అందరికి ఉండేది 24 గంటలే కదా! సో, అందరిని హ్యాండిల్ చేయడం అనే పాసిబిలిటీ ఆహ్, కానీ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కదా! చాలా మంది ఎక్కువ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు సో, కదా! ఇప్పుడు చూడండి ఫెయిల్యూర్‌ని మీరెలా డిఫైన్ చేస్తారనేది ఉంటదండి. 100కి 40 మార్కులు కంటే తక్కువొస్తేనే ఫెయిల్ అనుకునేటోడు ఒకడు. 100కి 90 దాటకపోతేనే నేను వేస్ట్ అనుకునేటోడు ఒకడు. రైట్. మీరు వాళ్ళలోనే వాడు ఫెయిల్ అనే మైండ్ సెట్ మీరు తీయలేరు. సో వాడి ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాడికొక పారామీటర్ ఉంది ఆల్రెడీ. ఎగ్జాక్ట్‌లీ. ఎవ్రీథింగ్ ఈస్ సెల్ఫ్ ఇన్‌ఫ్లిక్టెడ్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సెల్ఫ్ ఇన్‌ఫ్లిక్టెడ్ అండి.
గోల్డ్ మెడల్ రాకపోతే బాధపడేటోళ్ళు ఉంటారు. క్లాస్ టాప్ అవ్వకపోతే బాధపడేటోళ్ళు ఉంటారు. 10 దగ్గర అంటే 10/10 బదులు 9/10 వచ్చినా బాధపడేటోళ్ళు ఉంటారు. సో, వాళ్ళు మనం ఏం చేయలేం కదా! సో, అంతకంటే ముందు నుంచి ఏంటంటే మీరు ఎంటర్ అయ్యే ముందే ఒక ఇన్‌స్టిట్యూషన్ తాలూకు బిగ్ పిక్చర్ అవనివ్వండి. లైఫ్ ఇన్ రియాలిటీ అదొకటి తెలుసుకొని ఎంటర్ అయితే వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ దగ్గరికొచ్చేసరికి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ ఇవి ఆడుకుంటూ వెళ్ళినోళ్ళు అంటే చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ వెళ్ళేటోళ్ళకి ఏంటంటే ఈరోజు ఓడిపోతాం, రేపు మళ్ళీ గెలుస్తాం. ఇలాంటి మైండ్ సెట్ అనేది ఉంటది. ఇక్కడ వీళ్ళకంటే స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఆడుకొని వెళ్ళేటోళ్ళు తక్కువ కాబట్టి కొంచెం కష్టం ఉంటది. రైట్. ఎనీహౌ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆటల్లో వాళ్ళు ఒకవేళ మొదటి నుంచి ఉంటే ఒక్కొక్క రోజు సెంచరీ కొట్టొచ్చు, ఒక రోజు డక్ అవుట్ అవ్వచ్చు. సో, ఇట్స్ నాట్ లైక్ నాట్ ఎవ్రీ డే ఈజ్ ఆర్ డే. బట్ ఒక రోజు అయితే తప్పకుండా మనం సాధించొచ్చు అనేది ఒక ఆలోచన దృక్పథం అనేది వచ్చే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ బసంత్ గారు. చాలా చక్కటి వివరాలు చెప్పినందుకు. సో, వ్యూవర్స్ అదనమాట. బసంత్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అదేంటంటే సెల్ఫ్‌గానే విద్యార్థులు అక్కడ వాళ్ళే ప్రెషర్ తీసుకుంటున్నారంటే దాని వెనుకున్న కారణం ఎవరంటే డెఫినెట్లీ పేరెంట్స్ తాలూకు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటుంది. సో, ఎప్పుడైతే యాస్ ఎ పేరెంట్స్ నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, ఇంకొకసారి తప్పకుండా పాస్ అవుతావు. సచిన్ టెండూల్కర్ కూడా ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి డక్ అవుట్ అవుతాడు, కానీ 100 సెంచరీలు కొట్టగలిగాడంటే దానికోసం ఎన్నోసార్లు డక్ అవుట్ అవ్వాల్సి వచ్చిందన్న సంగతిని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో పెడితే బాగుంటుంది. ఒక రేస్లో కాకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో పెడితే తప్పకుండా ఈ సూసైడ్స్ లాంటి వాటన్నిటిని మనం తగ్గించవచ్చు. సూసైడ్స్ కాకుండా అంతకన్నా ఇంకొక టార్చర్ ఏంటంటే జీవితాంతం చాలామంది ఒక ప్రెషర్కి లోనై ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అలాంటి ఒక సిచ్యువేషన్స్ నుంచి కూడా వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతాయి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.